సిటీలర్లే టార్గెట్, వారికి మరింత దగ్గరయ్యేందుకే సీఎం ప్లాన్. అందుకే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ప్రయారిటీ. కమ్మ సామాజిక వర్గం నేతలకు ప్రాధాన్యత. టీడీపీ ఓటు బ్యాంకును మళ్లించుకునేందుకే ప్లాన్ అంట. అంతే కదా, రాష్ట్రంలో టీడీపీ సానుభూతి పరులు ఆ పార్టీ ఓటు బ్యాంకును తన వైపునకు తిప్పుకోవాలనే స్ట్రాటజీతో సీఎం రేవంత్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సీఎం హాజరయ్యారనే చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన మహానాడులో టీడీపీని తెలంగాణలోనూ బలోపేతం చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటించిన విషయం తెలిసింది. అందుకు అవకాశం లేకుండా చేస్తూ ఉన్నాడు. సెటిలర్లే టార్గెట్, తెలంగాణలో ఎడవైనా సరిపోతుంది. అంతే కదా, సెటిలర్లే టార్గెట్ అంటనే. ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడానికి మీకు చేతులు వస్తాయి, ఉంది అది ఇదే. ఇక్కడ ఉన్న టీడీపీ సానుభూతి పరణం తన వైపు తిప్పుకునే ప్రయత్నాలకు తెరరేపాలన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. సొంత మనుగడకే రేవంత్ ప్రయారిటీ. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరి ఎంపీగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించి సీఎంగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పటికీ చంద్రబాబుతో సాన్నిహిత్యంగా ఉంటారని రేవంత్ రెడ్డికి విమర్శలు ఉన్నాయి. రాజకీయాల్లో సొంత మనుగడకి ఇబ్బంది లేనంత వరకే ఎదుటి వారితో క్లోజ్గా ఉంటారు. ఒకసారి సదరు సన్నిహితులతో సమస్య వస్తుందనుకుంటే ప్రత్యర్థిగా చూడడం మొదలుపెట్టి వారితోనే తలపడడం సహజం. రానున్న రోజుల్లో టీడీపీ రాష్ట్రంలో యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నది. బీజేపీతో కలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన రేవంత్ దీనికి అడ్డుకట్ట వేయాలనే వ్యూహం రచిస్తున్నట్లు టాక్. టీడీపీ ఓటు బ్యాంకు గాలం. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి సానుభూతి పరులు, సాంప్రదాయ ఓటర్లు ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఇక్కడ తన కార్యక్రమాలను ప్రారంభించారని భావిస్తున్నది. అంతకుముందే ఆ పార్టీ సానుభూతి పరులు ఓటు బ్యాంకుకు తన వైపుకు తిప్పుకునేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేసినట్టు సమాచారం. అందుకే హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్లి ఆయన సేవలను కొనియాడారు. దీంతో సెటిలర్స్ మొత్తం తన ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉంటారనే అంచనాలో ఆయన ఉన్నట్లు తెలిసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని సెటిలర్స్ ఏకపక్షంగా ఓటు వేయడంతో బీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రాంతంలో మెజార్టీ సీట్లు వచ్చాయి. కానీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మాత్రం వారు కాంగ్రెస్కు మద్దతు పలికారు. ఇదే తరహాలో మిగతా నియోజకవర్గాల్లో ఓటు బ్యాంక్ సైతం తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? స్థానిక పార్టీల వైపే సెటిలర్ల మొగ్గు. సహజంగా సెటిలర్లు తాము ఉంటున్న ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అనుకుంటున్నారు. అలాంటి భరోసా ఇచ్చే పార్టీల వైపే మొగ్గు చూపుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అదే రుజువైంది. ఆనాడు బీఆర్ఎస్ను గద్దెదించేందుకు కాంగ్రెస్, టీడీపీకి కలిసి పోటీ చేశాయి. దీంతో సెటిలర్లు తమ వైపు మొగ్గు చూపుతారని కూటమి నేతలు ఆశించారు. కానీ వారంతా బీఆర్ఎస్కి పట్టం కట్టారు. ఎందుకంటే సెటిలర్లకు బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ప్రయారిటీ ఇవ్వడంతో పాటు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సపోర్ట్గా నిలిచింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే సీఎం రేవంత్ టీడీపీ సానుభూతి పరులను తమ వైపు తిప్పుకునేందుకు రాజకీయాల పైన తప్ప ఇక వేరే ఇష్యూ ఏం లేదు. ఇక వీళ్ళకు రాజకీయంగా మనం ఎట్లా పైకి రావాలి. నువ్వు ఎన్టీఆర్ విగ్రహం పెట్టినా మంచిగానే ఉన్నది, కానీ మా గద్దరన్న విగ్రహం ఎక్కడ ఉంది? మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ఎక్కడ ఉంది? మా అమరుడు శ్రీకాంతాచారి విగ్రహం ఎక్కడ ఉంది? మా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎక్కడ ఉంది? మా బెల్లి లలితక్క విగ్రహం ఎక్కడ ఉంది? మా మారోజు వీరన్న విగ్రహం ఎక్కడ ఉంది? ఎందుకు మా వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడతారు? సరే, నువ్వు పాడే మోసిన మా అందశ్రీ స్మృతి వర్ణం చేస్తా అన్నావు, అది మొత్తం ఆగమాగం ఉన్నది. ఇప్పుడు అదేడు ఉన్నది. ఓటు బ్యాంకు రాజకీయంలో నెంబర్ 1.